రెడ్ ఫోర్ట్ ముందు జరిగినటువంటి పేలుడు ఇప్పుడు దేశాన్ని మొత్తం కూడా టెన్షన్ పెట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో కేంద్ర ప్రభుత్వం ఏకంగా కేంద్ర హోంశాఖ కూడా ఈ విచారణకు సంబంధించి ఎంటర్ అయింది. సో పేలుడు జరిగినటువంటి స్పాట్లో ఉన్నాము. స్పాట్లో ఏం జరిగిందో నేను మీకు చూపిస్తున్నాను. స్పాట్లో ఉన్నటువంటి ఆ కార్స్, ఎదురుగా ఉన్నటువంటి ఆ కార్సే ఇక్కడ పేలుడు సంభవించినటువంటి కార్లు మనకు ముందు కనిపిస్తున్నాయి. దాదాపు 4 కార్లు మొత్తం కూడా కాలిపోయాయి. సో ఆ కాలిపోయినటువంటి కార్ల నుంచి పూర్తిగా ఏదైతే ఆధారాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. విచారణ కొనసాగుతూనే ఉంది. మొదట I-20 కార్ ఆ సిగ్నల్ వద్దకు చేరుకుంది. సిగ్నల్ వద్దకు స్లోగా చేరుకుంటూనే ఆ వెనక ఉన్నటువంటి వాహనాలు కూడా ఆ సమయంలో హార్న్ కొడుతూ ఉంటాయి. కానీ ఒక్కసారిగా ఆ కారు బ్లాస్ట్ అవ్వడం, ఆ తర్వాత ఆ వెనక ఉన్నటువంటి కార్స్ కూడా అంటుకున్నాయి. మనకు ఆ కార్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. సో ఆ పరిస్థితుల్లో ఒక్కసారిగా జరిగినటువంటి ఆ బ్లాస్టింగ్, దాంతోపాటు పక్కన ఉన్నటువంటి కార్లన్నీ కూడా మంటలు అంటుకోవడం, ఆ కారులో ఉన్నటువంటి 3 మృతి చెందడమే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎంతో మంది గాయాల పాలయ్యాయి. వాటికి సంబంధించినటువంటి ఆ పేలుడు దాటికి ఆనవాళ్ళన్నీ కూడా ఎంతో దూరంగా వచ్చాయి. దాంతో ఇప్పుడు ఫోరెన్సిక్ టీమ్స్, దాంతోపాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అవన్నీ కూడా ప్రస్తుతం పూర్తిగా ఆధారాలన్నింటినీ కూడా సేకరిస్తున్నాయి. సో ఈ విచారణలో ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమున్నాయి, ఏంటి అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒక ఏరియా చూస్తున్నాం. ఈ ఖాళీగా ఉన్నటువంటి ఏరియాలో ఎప్పుడూ కూడా పబ్లిక్ ఉంటారు. తర్వాత ఈ ఎదురుగా వాటర్ ఇవన్నీ అమ్మేటటువంటి, ఎందుకంటే రెడ్ ఫోర్ట్ కానీ చాందినీ చౌక్ కానీ ఇక్కడ పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తూ ఉంటారు. సో వాళ్ళకి కావాల్సినటువంటి తినుబండారాలు కానీ, కూల్ డ్రింక్స్, లేదంటే వాటర్, ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో ఆ క్రమంలోనే అక్కడ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కూడా మహిళా అధికారులు ఏ విధంగానైతే అక్కడ ఉన్నటువంటి ఆధారాలను సేకరించేటటువంటి పనిలో ఉన్నారు. ఫోరెన్సిక్ టీమ్స్ పూర్తిగా అందులో ఉన్నటువంటి డీటెయిల్స్, ఎందుకంటే ప్రతి ముక్కలో కూడా, ఎందుకంటే పేలుడు సంభవించిన తర్వాత ఎంతో ఎక్స్ప్లోజివ్ జరిగింది. సో అందులో ఉన్నటువంటి ప్రతి ముక్కను కూడా ఇప్పుడు తీసుకొని వాటిని ఆధారాలుగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవి గనక ఒకసారి ఆధారాలు చెరిగిపోతే అందులో ఏం వాడారు, ఏముంది, ఏది కూడా తెలిసేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకోసమే ప్రతి ఆధారాన్ని ఫోరెన్సిక్ టీమ్స్ మొత్తం కూడా, క్రైమ్ బ్రాంచ్, దాంతోపాటు వీళ్ళందరూ కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రెడ్ ఫోర్ట్ నుంచి.